మరి ఆ రెస్పాండ్ ఏమో వీళ్ళు ఆ రాశి గారి గురించి చేసినప్పుడు కాలేదు. ఆమె ఆడబిడ్డ కాదా? ఆమెకు గౌరవం లేదా? ఆమెకు మర్యాద లేదా? అంటే ఆమెకి ఏ బ్యాక్ సపోర్ట్ లేదన్న. అంటే నీ వెనకాల ఇవాళ బ్యాక్ సపోర్ట్ ఉండి 4 పైసలు ఉంటేనేమో నువ్వు వచ్చేసి మాట్లాడతావా? నీకు పరువు వస్తుందా? మరి నా దగ్గర ఏం పైసలు లేకపోతే నాది పరువు కాదు, నాది మానం కాదు, నాది ఏం కాదా? ఇదెక్కడి పద్ధతి? ఇవాళ రెస్పాండ్ అయిన సోకాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాశి గారి మీద మాట్లాడినప్పుడు కావచ్చు, ఆది అనేటువంటి ఒక వ్యక్తి ఆ ఆడపిల్లలను లేకపోతే ఇట్లా డబుల్ మీనింగ్లతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఇవాళ కుటుంబ సభ్యులను కొంతమందిని తీసుకొని అగౌరవపరుస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడికి పోయిర్రమ్మా? అంటే పెద్దోడు తెలుస్తేనేమో సంసారం, చిన్నోడు తెలిస్తేనేమో వ్యభిచారమా? ఇదెక్కడి సమాజము? ఇవాళ కర్మ అని ఉంటుంది. మనుషులు చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు. అందరినీ చూస్తూ ఉంటాడు. ఈరోజు ఈ రకంగా నీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, నువ్వు ఇంకో రోజు ఒక కుటుంబం గురించి మాట్లాడినప్పుడు చూసి మౌనంగా ఉన్నావు, నవ్వి ఎంజాయ్ చేసినావు. కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి ఎవరికి జరిగినా మనం ఖండించాల్సిందే. ఇప్పుడు నిహారిక గారికి జరిగినందుకు కూడా ఖండించాలి. వాళ్ళకు జరిగినప్పుడు ఖండించి ఉన్నాము. ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి జరగకుండా సంఘంలో పెద్ద మనుషులుగా ఉన్నటువంటి మీరే ముందుకొచ్చి ఇటువంటి కామెడీస్ని, ఇటువంటి వాటిని ఆ జబర్దస్త్ షోతో సహా అన్నిటి మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలా. మీ వెనకాల మేముంటాం. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తా ఉన్నా. ఇవాళ డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే ఆయన సెలబ్రిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆయనకున్నదే పరువు, నాకున్నది పరువు కాదు. నేను రిక్షా దొక్కుతా, లేకపోతే ఓలా ఊబర్ నడుపుతా, లేకపోతే నేను అడ్డ మీద కూలికి పోతా, బండి పెట్టుకొని బజ్జీలు అమ్ముకుంటా, నాది పరువు కాదని చెప్పేసి డిసైడ్ చేసి మాట్లాడుతూ ఉన్నాం మీరు. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా చెప్పు? అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయనకు పరువు ఉంటుంది, ఆయన చీఫ్ మినిస్టర్ అయితే పరువు ఉంటుంది, కానీ అడ్డ మీద కూలి చేసుకుని నాకు నీకు పరువు ఉండదా? ఇది చెప్తా ఉన్నదా కాన్స్టిట్యూషన్?